హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే పీకో చేసి చూపిస్తాను. అంటే వైర్ పీకో అండి. ఈ లాంగ్ ఫ్రాక్ ఈరోజు కుట్టాను. దీనికి వైర్ పీకో చేయాలి, నార్మల్ పీకో కాదు, వైర్ పీకో. ఈ ఈ వైర్ పీకోకు నార్మల్ పీకోకు తేడా ఏంటనేది కూడా చూపిస్తాను. ఈ వైర్ అయితే 30 రూపీస్కి బెండెల్ దొరికిందండి. ఇంతకుముందు నేను ఒక దగ్గర తీసుకున్నప్పుడు అయితే 50 రూపీస్ పడింది. కాకపోతే ఇంత తక్కువ అయితే రాలేదు, చాలా తక్కువ వచ్చింది. చూడండి, 30 రూపీస్కి చాలా తక్కువ వచ్చింది. 50 రూపీస్ బెండెల్ తీసుకున్నప్పుడు అయితే 2 లాంగ్ ఫ్రాక్స్, అంటే ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే వచ్చింది. ఇది 30 రూపీస్దే తక్కువ వచ్చింది వైరు. చూడాలి ఇది ఎన్ని ఫ్రాక్స్కి వస్తుంది అనేది. అయితే వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్గా పీకో చేసిన దానికి వైర్ పీకో చేసిన దానికి తేడా ఏంటిది అనేది మీకు నేనైతే చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వైర్ తీసుకున్నాను. లాంగ్ ఫ్రాక్కి ఫస్ట్ వైర్ పెట్టకుండా నార్మల్గా పీకో చేసి అయితే చూపిస్తాను నేను మీకు. మనకు పీకో చేసేటప్పుడు ఎంత నెంబర్లో పెట్టుకోవాలనేది అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను. అదేవిధంగా సేమ్ 3వ నెంబర్ మీదనే పీకోకు పెట్టుకోవాలి. ఎప్పుడు పీకో చేసినా సరే 3వ నెంబర్ మీద అయితే పీకోకు పెట్టుకోండి. ఇప్పుడైతే నేను నార్మల్ పీకో చేస్తున్నాను. పీకో చేసినప్పుడు ఎప్పుడైనా కానీ లెఫ్ట్ హ్యాండ్తో క్లాత్ని కొంచెం గుంజినట్టుగా పట్టుకోవాలి. కుడి చేతితో అయితే క్లాత్ని కొంచెం లేపినట్టుగా పట్టుకోండి, వీడియోలో చూపించినట్టుగా. చూడండి, నార్మల్ పీకో అయితే ఇట్లా వచ్చింది, అంత లేసినట్టుగా అయితే రాలేదు. ఇప్పుడు వైర్తోనైతే పీకో, అంటే వైర్ పెట్టి అయితే పీకో చేసి చూపిస్తాను నేను మీకు. వైర్తో పెట్టినప్పుడు ఏమవుతుందంటే రింగులుగా లేసినట్టుగా వస్తుంది. తేడా అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ వైర్ పెట్టేటప్పుడు అయితే కొంచెం ఆల్రెడీ మనం క్లాత్ కుట్టాం కదా, అట్లనే కొంచెం క్లాత్ కుట్టిన తర్వాత ఈ వైర్ అనేది ఆ లోపలికైతే జొప్పించినట్టుగా పెట్టాలన్నమాట. కొంచెం ఆ క్లాత్ వైరు కలిసి సూదితో గుంజుకునే వరకు అయితే చేతితో వైర్ అయితే జాగ్రత్తగా పట్టుకోవాలి. సేమ్ మనం క్లాత్ని అయితే ఎట్లా లేపి పట్టుకుంటున్నామో క్లాత్తో పాటు వైరును కూడా ఇట్లా లేపి పట్టుకొని వెనక కూడా గుంజినట్టుగా వైర్ పీకో అయితే చేసుకోవాలి. పీకో అయితే నార్మల్గా మనం శారీస్కి వేసినప్పుడైతే ఇంత లాగాల్సిన అవసరం లేదు. ఈ పీకోకి అయితే, అంటే డ్రెస్లకు లాంగ్ ఫ్రాక్స్కి ఇట్లా పీకో చేసినప్పుడైతే కొంచెం వెనక వైపు అయితే లాగినట్టుగానే పట్టుకోవాలండి. అప్పుడైతేనే రింగులుగా మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికేమో నేను వైర్ పీకో చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికేమో నార్మల్ పీకో. చూడండి ఎంత తేడా కనిపిస్తుందో మీకు. ఇదేమో నార్మల్ పీకో, వేలాడిపోయినట్టుగా పడిపోతుంది. ఇదేమో లేసినట్టుగా పడుతుంది అనమాట. ఈ చీర వచ్చేసేమో నార్మల్ శారీ కదా, కొంచెం ఆర్గంజా క్లాత్లు ఇట్లా లేసినట్టుగా స్టిఫ్గా ఉండే చీరలు ఉంటాయి చూడండి. అట్లాంటి లాంగ్ ఫ్రాక్స్కి ఇట్లా వైర్ పీకో చేస్తే మాత్రం మంచిగా లెంగ్త్ అనేది, హైట్ అనేది మంచిగా లేస్తుంది. లోపల క్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా వైర్ పీకో చేసుకుంటే క్యాన్ కూడా అవసరం లేదు. నార్మల్గా వైర్ పీకో చేసుకుంటే సరిపోతుంది, సూపర్గా లేస్తుంది. ఫుల్ గేరా ఇచ్చుకొని కుట్టించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే చాలా ఫ్రాక్స్ కుట్టాను అట్లా. మొత్తానికైతే ఇట్లా ఫ్రాక్ అయితే మొత్తం కూడా సేమ్ ఇంతే. ఇంకా ఎడం చేతితోని లాక్కుంటూ కుడి చేతితోని ఇట్లా లోపలికైతే పంపించుకోవాలి. ఈ వైర్ వచ్చేసి 40-50 రూపీస్ కూడా దొరుకుతాయి, అంటే ఏరియాని బట్టి రేట్స్ అనేవి మారుతాయి అన్నమాట. ఇదైతే నాకు 30 రూపీస్కి దొరికింది. ఒక 4 ఫ్రాక్స్కి అయితే వస్తుంది అనుకుంటా. ఫుల్ లెంగ్త్, అంటే ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఒక 2 వస్తుంది. మొత్తం అయితే కుట్టుకున్నాను. హ్యాండ్స్కి కూడా పీకో చేసుకోవాలండి, హ్యాండ్స్కి కూడా చూపిస్తాను. ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేకపోయాను, కొంచెం బ్లౌజులు ఎక్కువ ఉండే, ఇంకా వీడియో అయితే చేయలేకపోయాను. దానికైతే సారీ అండి. మీరు కంపల్సరీ కామెంట్ చేస్తే ఇలాంటి ఫ్రాక్స్ చాలా డిజైన్స్ అయితే నేను కుట్టి చూపిస్తాను ఖచ్చితంగా. మొత్తం అక్కడ ఎడ్జ్ వరకు కలిసే వరకు కూడా వైర్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు కట్ చేసుకొని నేనైతే కుట్టిన దాంట్లోకి మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. వైర్ పీకో చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నార్మల్ పీకోకి వైర్ పీకోకి చాలా తేడా ఉంటుంది. మొత్తంగా ఫ్రాక్ అయితే వైర్ పీకో అయిపోయింది. చూడండి,
చూడండి ఫ్రాక్ అయితే మొత్తంగా అయిపోయింది. ఎట్లా వచ్చింది అనేది నేను మీకైతే చూపిస్తున్నాను. వైర్ పీకో చేస్తే లోపల ఇట్లా లేసినట్టు ఉంటుంది. లోపల లైనింగ్ క్లాత్ అనేది మలిచి కుట్టలేదండి, అందుకని కొంచెం మీకు ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత రింగులుగా తిరిగినట్టుగా కనిపిస్తుంది అనమాట. అదే ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంటే ఇంకా లేసినట్టుగా కనిపిస్తుంది. వైర్ అనేది క్లాత్ని లేపుతుంది అనమాట. చూడండి నెక్ దగ్గర ఇట్లయితే డిజైన్ ప్రిల్స్ ఇచ్చి లేస్ వేసాను. ఇది ఫుల్ సర్కిల్ కాదు, నార్మల్ ఫ్రాకే. మా పాప కుట్టింగా మిగిలిన క్లాత్ తోటి అయితే ఈ ఫ్రాక్ అయితే కుట్టాను. హ్యాండ్స్ కూడా పీకో చేయాలి. మా పాప ఫ్రాక్ చూసి మా పాపకు కూడా కుట్టండి అని ఒక కస్టమర్ అడిగారు. అందులో కొంచెం క్లాత్ మిగిలింది. మరి ఫుల్ సర్కిల్ అయితే కాదు, నార్మల్ సర్కిల్ అయితే కుడతా నేను అని అంటే, సరే కుట్టండి క్లాత్ అయితే బాగుంది కదా అని చెప్పారండి. ఇది ఒక 10 ఇయర్స్ ఉన్న పాపకు అనమాట. ఇట్లా అయితే కుట్టాను నేను. హ్యాండ్స్ కూడా పీకో చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా కుచ్చి పెట్టాను అనమాట, అందుకని ఇట్లా పీకో అయితే చేస్తున్నాను. హ్యాండ్స్కి ఏమి వైర్ అయితే పెట్టట్లేనండి, నేను నార్మల్ పీకో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం కుచ్చి పెట్టుకున్నాం కాబట్టి నార్మల్ పీకో అయితే చేస్తున్నాను అనమాట. మొత్తంగా ఫ్రాక్ ఎట్లా వచ్చింది అనేది అయితే నేను మీకైతే చూపిస్తాను. చూడండి పీకో చేసిన తర్వాత ఎంత బాగా వచ్చినాయో హ్యాండ్స్. ఇంకా వైర్ పీకో చేస్తే ఇంకా హైట్ లేస్తుంది. కాకపోతే నేను హ్యాండ్స్ పొడవు అనేది ఎక్కువ పెట్టలేదు కాబట్టి హైట్ లేస్తే లోపల ఖర్చు కనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లయితే కుట్టిన. గల్లాకైతే అట్లా డిజైన్ అయితే చేసినండి. కింద ప్రిల్స్ కూడా అంటే కింద వైర్ పీకో కూడా చూడండి మీరు ఎంత బాగా వచ్చింది అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. వీడియోనైతే పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.